హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. బాక్సాఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్ రాంపేజ్ ను లాంగ్ రన్ లో ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతుంది విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ. అయితే అడ్డు అదుపు లేకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తూ మాస్ బీభత్సం సృష్టిస్తూనే ఉండడం విశేషమనే చెప్పాలి. మరి ఈ టైంలోనే సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ దగ్గర 20వ రోజున ఎక్సలెంట్ కలెక్షన్ తో మాస్ బీభత్సం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలోనే 20వ రోజున ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లతో భారీ ఇండస్ట్రీ రికార్డును అయితే సృష్టించింది. ఈ సినిమాకి 20వ రోజున సండే అడ్వాంటేజ్ ఎంత కలిసి వచ్చినా కూడా ఓ మీడియం రేంజ్ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్లు వసూలు కావడం అనేది మామూలు విషయం కాదనే చెప్పాలి. 20వ రోజున ఇది వరకు టాలీవుడ్ చరిత్రలో 8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా పేరిట ఉండేది ఈ రికార్డు. బాహుబలి 2 సినిమా 20వ రోజున 1,56,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇప్పుడు ఈ రికార్డ్ ని సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది సంక్రాంతికి వస్తున్న మూవీ. అయితే మరి 20వ రోజున సంక్రాంతికి వస్తున్న మూవీ హైయెస్ట్ ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు 2,31,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి 20వ రోజు వచ్చిన కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో 20 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 126,25,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకుంటే దాదాపు 204 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా 20వ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే దాదాపు 3,10,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 20 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ 151,59,00,000 వరకు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 260,70,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి ఈ లెక్కలన్నీ ట్రాకర్ లెక్కల ప్రకారము, మరి మూవీ టీం లెక్కల ప్రకారము సగర్వంగా 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మరి ఇప్పుడు ఈ మూవీ 303 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు. మూవీ టీం వాళ్ళు జిఎస్టీ కలిపి వేస్తారు కాబట్టి 303 కోట్ల వరకు సాధించింది. 303 కోట్ల నుంచి 18% జిఎస్టీ తీసేసి ట్రాకర్ లెక్కల ప్రకారము మ్యాచ్ అయిపోతుంది. ఇక ఈ మూవీ ప్రాఫిట్ ఎంతో తెలుసా? 110 కోట్ల వరకు ఉంది ప్రాఫిట్. మరి 21వ రోజు ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసు. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా వస్తుంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన 22 రోజుల కలెక్షన్లు గనక చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ మూవీ వరల్డ్ వైడ్ గా 22వ రోజున 10 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. అలాగే 25 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా 22 రోజుల్లో కనుక చూసుకుంటే కలెక్షన్ 2 తెలుగు రాష్ట్రాలలో 68,73,00,000, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4,20,00,000, అలాగే ఓవర్సీస్లో 8,22,00,000. వీటన్నింటినీ కలుపుకొని చూసుకుంటే వరల్డ్ వైడ్గా 81,15,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్గా చూసుకున్నట్లయితే 135,05,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి నేను చెప్పిన ఈ లెక్కలన్నీ ట్రాకర్ లెక్కల ప్రకారం మాత్రమే. మరి మూవీ టీం లెక్కల ప్రకారము బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ అయితే తీసుకుంది. ఇక 23వ రోజు వర్కింగ్ డే, మరి ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో 23వ రోజున నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.